స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ ఏ గిరిధర్ గారిని 10 టీవీ ఎడ్యువిజనరీ కాపీ టేబుల్ బుక్ 2025 అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాపీ టేబుల్ బుక్ అందించాల్సిందిగా జయప్రకాష్ నారాయణ గారిని సాదరంగా కోరుతున్నాం. మాకున్న ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడున్న నవీన ఆధునిక పరిజ్ఞానానికి సంబంధించిన బ్రాంచెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, సివిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ ఉన్నాయి. మా కాలేజీకి ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే ఇప్పుడుండే పరిజ్ఞానానికి సమపాళలు తీసుకొచ్చేదానికోసం అనేసి విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్స్, తర్వాత ప్లేస్మెంట్ యాక్టివిటీస్, ట్రైనింగ్ యాక్టివిటీస్, వీటన్నిటితో పాటు క్లబ్ యాక్టివిటీస్ కూడా, అంటే ప్రతి సాటర్డే ఆఫ్టర్నూను స్టూడెంట్స్ క్లబ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ క్లబ్స్ ఒక 13 క్లబ్స్ను స్టార్ట్ చేశాము. వీటి వల్ల ఏంటంటే విద్యార్థులు తమ విద్యతో పాటు ఈ క్లబ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి లీడర్షిప్ క్యాపబిలిటీస్ని పెంపొందించుకుంటారండి. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు ఇంకాస్త డెవలప్ చేయాల్సిన అంశాలు ఏమన్నా ఐడెంటిఫై చేశారా? అంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఈ మోసపోసిన బట్టి విద్య కాకుండా, అంటే బైహార్ట్ చేసి వస్తుంటారు ఇంటర్మీడియట్ నుంచి, అలాంటిది కాకుండా మా దగ్గర ఏంటంటే మేము చెప్పిన దాని మీద వాళ్ళు పరిశోధన చేస్తుంటారు పిల్లలు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము ముందంజలో ఉంటాము. చెప్పిన దాని మీద కొంచెం పరిశోధన చేయాలి. అలాగే ఈ సంవత్సరం మాకు ఈ ఏఐసిటీ న్యూఢిల్లీ వారి దగ్గర నుంచి ఐడియా ల్యాబ్ అనేసి ఒక ల్యాబ్ను కూడా మేము తెచ్చుకోగలిగాం. 1 crore ఫండింగు. అలాగే మేము ఏఐసిటీ వారి దగ్గర ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నాం. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తూ, సో వాళ్ళు చదువుకున్న దాని మీద ఇంకొంచెం ఎక్కువ జ్ఞానాన్ని పెంపొందించుకొని దాని మీద రీసెర్చ్ చేస్తే వాడు ఏ రంగంలో అయినా రాణించగలడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.